వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి టీఎస్ సీడ్ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి జిలుగు సహా తదితర విత్తనాలను రైతులకు అందజేశారు. రైతులు మేలు రకమైన విత్తనాలను నాటి లబ్ధి పొందాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులను అన్ని విధాల ఈ ప్రభుత్వం మోసగిస్తుందని, వడ్ల కొనుగోలులో గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా దోపిడీకి పాల్పడుతుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో కల్తీ విత్తనాలు ఎక్కడైనా ఏ దుకాణమైనా కూడా కనపడ్డా లేకుంటే విక్రయం చేసినట్టుగా మా నోటీసుకు వచ్చినా ఊరుకునే సమస్య లేదు. మీరు ఖచ్చితంగా కల్తీ విత్తనాలు అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో యూరియా విషయంలో కానీ డిఏపి విషయంలో కానీ మీరంతా కూడా జాగ్రత్త తీసుకొని మరి అవన్నీ ఎక్కడికక్కడ స్టాక్స్ ఉన్నాయా ముందే మీరు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 5వ తారీఖు రోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ నేను కలుస్తాను. నాకు 5వ తారీఖు లోపల ఇక్కడ ఉన్నటువంటి స్టాక్స్ అన్ని కూడా వెరిఫై చేసి ఎన్ని స్టాక్స్ ఇక్కడ ఉన్నాయి, రైతులకు ఎవ్రీ ఇయర్ రిక్వైర్మెంట్ ఎంత ఉన్నది, మరి ఇప్పుడు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఎంత ఉన్నది, ఎంత స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎంత ఇక్కడ రావాల్సి ఉన్నాయో నాకు దాని మీద పూర్తిగా రిపోర్ట్ కావాల్సింది కోరుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో డిఏపి యూరియాతో పాటు విత్తనాలలో కూడా కొరత లేకుండా నకిలీ విత్తనాలు అరికట్టే విధంగా చర్యలు తీసుకొని ఈ ప్రాంతంలో మీరు ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి కోసుకొని వచ్చేసి యాడ్ చేస్తే కూడా మాయిస్టర్ లేదని చెప్పి ఇబ్బంది పెట్టి మరి గతంలో సంచికి 44 కిలోలు చెప్తుంటే అడ్డుకొని అది ఎట్టి పరిస్థితుల్లో 40 కిలోలకు మించరాదని చెప్పేసి 41 కిలో ఒక సంచి బరువుతో 41 కిలోలు చేపిస్తే మళ్ళీ రైస్ మిల్ల పేరులో దోపిడీ జరుగుతూ ఉంది. రైస్ మిల్లు కూడా అక్కడ రోజు తర్వాత 2 కిలోలు అని చెప్పి వాళ్ళు కట్ చేసుకుంటూ ఈరోజు మళ్ళీ 43 కిలోలు 43 కాడికి చూపుతా ఉన్నారంటే 3 కిలోలు ప్రతి రైతు నష్టపోతా ఉన్నాడు. మరి డబ్బులు ఎవరు చేయలేకపోతున్నాయి. గత 10 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి దోపిడీ గత ప్రభుత్వంలో ఏదైతే మొదలైందో అది మొన్న జరిగినటువంటి పంటలో కంట్రోల్ చేయగలిగినాం తప్ప మళ్ళీ ఇప్పుడు రైస్ మిల్లర్లు మళ్ళీ ఎగబడి మళ్ళీ 2 కిలోలు 3 కిలోలు రైతుల దగ్గర దోపిడీ చేస్తా ఉన్నారు. అకాల వర్షం వల్ల నష్టపోయి పంట తడిచిపోతే దాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఇష్టానుసారంగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ అంశాన్ని నేను మంత్రి గారితో మాట్లాడినా, అధికారులతో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నామంటున్నారు తప్ప ఎక్కడ కూడా దోపిడీ ఆగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దగ్గర ప్రతి సంచికి 3 కిలోలు కొన్ని 4-5 కిలోలు కూడా దోపిడీ జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. లారీ పోయి గంటలు రోజులు అక్కడ రైస్ మిల్ల దగ్గర ఆపేసి రైతులకు ఫోన్లు చేసి వాళ్ళతో బాధ్యత చేస్తా ఉన్నారు. ఇంత ఘోరమైనటువంటి దోపిడీ ప్రభుత్వం మారినా బతుకులు మారడం లేదు. ఆయన పోయి నేను పోయి ఆయన వచ్చింది అన్నట్టు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చినా కూడా దోపిడీ అదే మాదిరిగా జరుగుతూ ఉన్నాయి. రైతులు ఎంతో కష్టపడి శ్రమించినటువంటి పంటను పండించినటువంటి పంటను కూడా మళ్ళీ దోపిడీ చేస్తూ వాళ్ళ దగ్గర అంటే చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. సంచికి 4 కిలోలు అంటే 10%. అంటే ఈ రాష్ట్రంలో పండించినటువంటి ధాన్యం మీద 10% అంటే మొన్ననే నేను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాదాపు 1800 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతూ ఉన్నది. 1800 కోట్ల రూపాయలు రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంట మీద, వరి ధాన్యం మీద 1800 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతూ ఉన్నది. ఈ డబ్బులు ఎవరు చెప్పలేకపోతున్నాయి, ఎవరు దోపిడీ చేస్తా ఉన్నారు? మరి ప్రభుత్వం కళ్ళు మూసుకున్నదా, మంత్రి గారు కళ్ళు మూసుకున్నారా, ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకున్నదని ప్రశ్నిస్తున్నా. ఎట్టి పరిస్థితిలో గతంలో ఇక్కడ జోకెట్టు 43-44 కిలోలు జోకని చెప్పి నేను అన్ని కళల జరిగి 41 కిలోలు జోకిస్తే లారీ ఎక్కినంత రైస్ మిల్ల దగ్గర పెద్దపల్లి అని చెప్పేసి పెద్దపల్లి అని కరీంనగర్ అని చెప్పేసి అక్కడ పోయినటువంటి రైస్ మిల్ల దగ్గర దోపిడీ జరుగుతూ ఉన్నది. కలెక్టర్ గారు నా పర్మిట్ కాదు,
అది వేరే జిల్లా అక్కడ కలెక్టర్తో మాట్లాడితే ఆ కలెక్టర్ కూడా స్పందన లేదు. ఇదంతా కూడా ఒక మాఫియాగా తయారైపోయింది కింద నుంచి వీధి వరకు. అందుకే నేను చెప్పిన ఈ DCMS లో అమ్మి పెడితే రాజకీయ నాయకుల చేతిలో ఉంటుంది, రాజకీయ నాయకుల జోపు ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి ఐకేపీలకు ఇప్పించాను. కాబట్టి ఐకేపీలు ఉన్న చోట సంచులు పాపం నడపక కాడికి చోకినా అక్కడ వైద్యుల రైస్ మిల్ ద్వారా దోపిడీ జరుగుతూ ఉన్నది. ఇవన్నింటినీ కూడా అడ్డుకట్ట వేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈ అంశం మీద రేపు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతానని చెప్పి కూడా నేను సభాపతి